నమస్తే అండి. నమస్తే సార్. దువ్వాడ శ్రీనివాస్ వీడొక నీచుడు, అపరాధ్యుడు, వీడొక దుష్టుడు, దౌర్భాగ్యుడు. రోడ్డును పడ్డ వీడి భార్య పిల్లలు. నిన్న మొత్తం అంతా వైరల్ అయింది. నిన్న నైట్ నుంచి వార్త బయటకు వచ్చింది. ఈరోజు మొత్తం సోషల్ మీడియా అంతా ఇదే వార్త నడుస్తుంది. ఏం చెప్తారు దీని మీద? గతంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సాక్షి ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొనడం జరిగింది. నలుగురేమో ప్యానల్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో ఒక అతను దువ్వాడ శ్రీనివాస్ ఆ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే, మన హిందూ సాంప్రదాయం తాలూకు, మన తెలుగువారి సాంప్రదాయము ఒక స్త్రీతోనే, ఒకే బాణము, ఒకే మాట, ఒకే పత్ని అన్న విధంగా సాక్షి ఛానల్లో చెప్పాడు సార్. ఒకసారి వినిపించమంటారా? అది వినిపించండి సార్. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం, మన మతం ఏకపత్ని వ్రతం. ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. అదే అండి, నేను అదే సార్ చెప్తా ఉండేది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు. ఇప్పుడు సొంత కూతురు ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా సార్? ఇంక చచ్చిపోయినట్టే వాడు. మనిషి ఇంకా చచ్చిపోయినట్టే కదా సార్. ఆ మనిషి ఆ వయసులో ఉన్నటువంటి భార్యను వదిలేసి టిక్ టాకులు చేసుకుంటూ ఒక ఆమెతో నువ్వు సెకండ్ సెటప్ పెట్టావు అంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నిన్ను ఆదరించే నాయకుడు ఒక నాయకుడు. మళ్ళీ నాకు ఆ పాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే, సాంప్రదాయాన్ని శుద్ధపూస సొప్పిని అని చెప్పి కరెక్టే కదా సార్. ఇప్పుడు ఆయన బొట్టు పెడతాడు, ఎర్రగా నామము, తిలకం మాదిరి ఇట్లా పెడతాడు. ఇప్పుడు అందరికీ పెడతాడు, ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా పెడతాడు నామము. ఏం చెప్పాడు సార్? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎంత దరిద్రమైన వ్యాఖ్యలు చేశాడు సార్ సాక్షి ఛానల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము డైరెక్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి దువ్వాడ శ్రీనివాసు ఈరోజు నువ్వేం సమాధానం చెప్తావు? ఈరోజు నీ భార్యకు, నీ కూతురికి ఏం సమాధానం చెప్తావు? రాష్ట్ర ప్రజలకు వద్దులే, ఈరోజు సోషల్ మీడియా వేదికగా కానీ మొత్తం మీడియా మొత్తం మీ కుటుంబం నీ మ్యాటరే నడుస్తూ ఉంది. ఏం సమాధానం చెప్తావు? నువ్వు అడగచ్చు, నువ్వెందుకు మాట్లాడతావయ్యా దువ్వాడ శ్రీనివాస్ గురించి, నీకేం సంబంధం అనొచ్చు. అతను ప్రజాప్రతినిధి, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి, గతంలో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి. మీరు ఒక మాట చెప్తుంటే ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. ప్రజాకవి శ్రీశ్రీ గారు అన్నారు, నువ్వు 4 గోడల మధ్యన నీ జీవితం గడిపినంతకాలం నీ పర్సనల్స్ ఎవరికి మాకు అవసరం లేదు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా నలుగురి మధ్యలోకి, బయటికి ప్రపంచంలోకి కనుక వచ్చావంటే 1000 కళ్ళతో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. నువ్వు చేసే మంచి చెడుల్ని ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటావని చెప్పి. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన తర్వాత క్యారెక్టర్ కూడా చూడబడుతుంది. ఇతని మంచి ఏంది, చెడు ఏంది, బుద్ధి గుణగణాలు ఏంది అనేది ప్రతిదీ ప్రజలనేది నిశితంగా పరిశీలిస్తారు. నువ్వు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాత పిల్లల గురించి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం బూతులు మాట్లాడతావు, అచ్చెన్నాయుడిని సంపుతా అంటావు, రౌడీజం చేస్తావు, రాడ్లు కర్రలు పట్టుకొని పోయి ఇళ్ళ మీదకి పోతావు అధికారం ఉన్నప్పుడు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇలాంటి వ్యక్తులను ఆ ప్రాంతవాసులు కూడా, టెక్కలి ప్రాంతవాసులు కూడా చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు మన ఎలక్షన్లో. మరి ఇప్పటికీ మార్పు రాకోకుండా ఇలాంటి వ్యక్తుల వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి చోట బొక్కబడిండేది. అంతా ఇలాంటి వాళ్ళని ఆదరించి చివరికి ఏం చేస్తున్నాడు? నిండా మునిగిపోయాడు. ఈరోజు బయటికి రాలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఒకవైపు, బెంగళూరులో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే ఢిల్లీ నేతల అపాయింట్మెంట్లు వస్తాయని ఇంకోవైపు, మీలాంటి నాయకులు కార్యకర్తల వల్ల ఆయనకు చెడ్డ పేరు ఇంకోవైపు. నిత్యము ఏదో ఒకటి ఆడవారి పట్ల, మహిళల పట్ల అన్నీ ఇవే సార్. అంటే అక్రమ సంబంధాలు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎక్కువైపోయాయి సార్. ఎక్కువ కాదు, ఉన్నదంతా మొత్తం ఇక అదే మిగిలింది ఆఖరికి. అంటే ఏ పార్టీలైనా కూడా కొంతమంది, ఇప్పుడు గతంలో కొంతమంది ఆ పార్టీలో పనిచేసిన వారు పార్టీ మారారు సార్. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక చూసి చాలామంది మారిపోయారు. ఇది పద్ధతి కాదు అని కూడా చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారికి. సీనియర్ సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఉన్నటువంటి వారికి చెప్పారు. ఏం చేశారు? నమ్ముకున్న వాళ్ళని నిండా ముంచేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకేముంది మాట్లాడుకోవడానికి? ఇలాంటివి తప్పితే వాళ్ళ పరిపాలనా కాలంలో ఇలాంటివి మాట్లాడుకోవడానికి తప్పితే అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఏమన్నా అంటే బటన్ నొక్కినామంటారు. ఏమి నొక్కితే యాడికి పోయింది ఇదంతా? ఇప్పుడు
నొక్కడం గిక్కడం ఏం లేదు సార్. మొత్తం ప్రతి చోట ఇల్లు ఇలాంటి స్పెషల్ స్టేటస్లు దండికి పెట్టారు సార్. స్పెషల్ స్టేటస్లు చాలా పెట్టారు. విజయసాయి రెడ్డి స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ నేను ఎందుకు అంటున్నానంటే ప్రత్యేక హోదా. వీళ్ళు రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా గురించి పోరాడట్లేదు సార్. వీళ్ళకి ఇంకో సెటప్, ప్రత్యేక హోదా, ఇంకొక ఇల్లు నిర్మించుకోవడానికి. ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారిది చూసాంగా, శాంతి గారి ఇష్యూ, విజయసాయి రెడ్డి గారి ఇష్యూ. ఇప్పుడు మరి ఇంకా కొత్తగా దువ్వాడ శ్రీనివాస్ గారి ఉదంతం బయటకు వచ్చింది. తీరా కొన్ని రోజుల తర్వాత, రేపో మాపో తర్వాత మా వైఎస్ఆర్సీపీ నాయకులే మమ్మల్ని బయట పెడుతున్నారు వీడియోస్ అని కూడా వాళ్ళే చెప్తారు. తీరా అదంతా జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఏలెత్తి చూపుతారు. ఇవన్నీ ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చేసింది సార్ రాష్ట్రంలో. ఏదైనా అభివృద్ధి, సంక్షేమమా, ఆ కంపెనీ వస్తుందా, ఈ పెట్టుబడి వస్తుందా, కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తున్నాయి, మనం ఏ పథకాలు పెడితే ప్రజలకు అందుతాయి, ఏదో విధంగా నిత్యం సమీక్షలతో పోయేటువంటి ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి మాట్లాడుకోవడము ఇంకా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమే సార్. గతంలో వారిని గెలిపించి ఇప్పటికి కూడా ఆ మూలాలు పోవట్లేదు సార్. ఆ తాలూకు నష్టం ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఇది కూడా ప్రజలు భవిష్యత్తులో మరొక్కసారి ఇదే కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే తప్పితే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి అయితే లేదు సార్. నేనైతే స్పష్టంగా చెప్పగలను ఇది. ఓకే అండి, చూద్దామండి. ఈ సుప్పుని సాంప్రదాయాన్ని శుద్ధపూస ఈ దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. వాళ్ళని చూస్తుంటే అసలు చాలా పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పిల్లలు కానీ ఆయన భార్య కానీ అటువంటి కుటుంబాన్ని వదిలేసి ఈ టిక్ టాకులు చేసుకునే దాని వెనకాల పడ్డాడంటే ఈడు ఎట్లాంటి సన్నాసం, ఇట్లాంటి సన్నాసిని పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు వీళ్ళందరినీ. జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని కూడా ఉమ్మేసే పరిస్థితి ఉంది వీళ్ళ వలన. ఖచ్చితంగా సార్, చూద్దామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.